తెలంగాణలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేడు. కాకుంటే విద్యాశాఖ ముఖ్యమైంది కాబట్టి దాన్ని నా దగ్గరనే పెట్టుకొని చూస్తున్నా అని సీఎం రేవంత్ అన్న చెప్తున్నాడు. కానీ రాష్ట్రంలో మాత్రం విద్యారంగంలో సమస్యలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయుల్లా. పాపం గీడో స్కూళ్ళ పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారో మీరే చూడు. ఓష్ని అన్నాలం పాడుగాను ముత్తెమంత లేని పొలగానితోని వాటర్ క్యాన్లు మోయిస్తున్నారు కదా. ఆయనతో పొట్టనరాలు గిట్ల పట్టుకొని బొత్త నొప్పి లేస్తే ఎంత పరేషాన్ ఉంటది చెప్పుండ్రని మీరు అంటారు కావచ్చు. గాని తాగేతందుకు నీళ్లు సుతం లేకుంటే వాళ్ళైనా ఏం చేస్తారు? ఇగో ఇట్లా నీళ్లను మోసుకచ్చుకుంటున్నారు. అది కూడా వాళ్ళే పైసలు జమ చేసుకొని మరి. అవునుల్లా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు ఊళ్ళే ఉన్న మోడల్ స్కూల్లా తాగే నీళ్ల కోసానికి మస్తు తక్లీఫైతున్నదట. చాలా రోజుల సంది నీళ్ల కోసానికి సక్కుల గోచబడుతున్నారు. ఇట్లయితే లాభం లేదని వాళ్ళే నీళ్ల క్యానును కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇట్లా ఇగో గీ చిన్నోడు ఏం చెప్తున్నాడు ఈనుండ్రి. నా పేరు కే రమన్. నేను బొంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ వస్తలేదు. కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. క్లాస్ రూమ్లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ ఆ వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాం. ఈ పిల్లల మాటలిని రాజ్యం వెళుతున్న పెద్దలు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలియాలి. పోన్రి, పిల్లలకు కనీసానికి తాగేదందుకు సుతం నీళ్ళియ్యని పాలన మీరు చేస్తేంది చేయకుంటేంది నెరీగింత అధ్వానం ఉంటదా? పిల్లలే పైసా జమ చేసుకొని తాగునీళ్లు కొనుక్కునే పరిస్థితి దాపురించిందంటే అసలుకు రాష్ట్రంలో పరిపాలన నడుస్తున్నదా ఇంకేమన్నా జరుగుతున్నదా అని పొట్టు అందుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. మీటింగ్లలో వాటర్ బాటిళ్లు, టీలు, స్నాక్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మన పాలకులకు పిల్లలకు తాగునీళ్ళన చక్కగా సరఫరా చేయాలనే సోయి లేకుంటున్నారు. ఈ సుంటోళ్ళు రాజ్యం చేసుడు కంటే బేకారు ముచ్చట ఇంకోటి లేదని మస్తు గరానికత్తున్నారు. మరిగా విద్యాశాఖ మంత్రి కం సీఎం రేవంత్ అన్న జర విద్యార్థుల సమస్యల మీద కూడా కొంచెం దృష్టి పెట్టుండ్రి. లేకుంటే మిమ్ములను విద్యార్థులు సుతం ఇష్టం వచ్చినట్టు తిట్టే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చెయ్యుండ్రి. ఏమంటున్నాం?